హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రుచికరమైన వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే గుత్తి వంకాయ ఉల్లికారం రెసిపీ అండి. చాలా బాగుంటుందండి. ఈ గుత్తి వంకాయలు ఉల్లికారం వేసి ఫ్రై చేస్తే అసలు రుచి చాలా అద్భుతంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా గుత్తి వంకాయలు తీసుకోండి. ఫ్రెష్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఈ విధంగా 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్ని తర్వాత ఉల్లికారం ప్రిపేర్ చేయటం చూద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి, 2 పెద్ద ఉల్లిపాయలు. తర్వాత అల్లం కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఉల్లికారం పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే వంకాయలను కూడా చక్కగా లైన్గా యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వంకాయల్లోకి సాల్ట్ చక్కగా సరిపోయే విధంగా యాడ్ చేసుకొని తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్. ఇప్పుడు ఈ వంకాయల ముక్కలకి ఈ పసుపు ఉప్పు మొత్తం పట్టేలా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 80% కుక్ అయ్యేలాగా ఉడికించుకోండి వంకాయల్ని. చూడండి 80% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి బాగా చల్లారనివ్వాలండి. తర్వాత ఇందులో ఈ ఉల్లికారాన్ని స్టఫ్ చేసేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్లో ఈ ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి లైన్గా. తర్వాత ఇప్పుడు ఉల్లికారాన్ని కూడా మిగతాది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి వంకాయల్లో. ఇప్పుడు నెమ్మదిగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనియండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం మాడిపోతుంది. అందుకనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా చూసుకోండి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి ఉల్లికారం వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.
సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా లేదా వట్టిగా అయినా తినేయచ్చండి. రైస్లో కూడా కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.